బాహుబలి 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన సినిమా వస్తుందంటే తెలుగులోని ఇండియా రేంజ్ లో హైప్ క్రియేట్ అయిపోయింది. ఎంతో మంది హీరోలు తన సినిమా మొత్తం కలెక్షన్లే 100 కోట్లు దాటడానికి ఆపసోపాలు పడుతుంటే ప్రభాస్ తొలి రోజు 200 కోట్లు ఈజీగా దాటేస్తుంటాడు. ప్రస్తుతం ప్రభాస్ 4-5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి డైరెక్షన్ లో ది రాజసాబ్ చేస్తుండగా అను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీలో నటిస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ పట్టాలెక్కనుంది. ఇక ఆయన చేతిలో సలార్ 2, కల్కి 2 చిత్రాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళన్నీ ది రాజసాబ్ మీదే ఉన్నాయి. ప్రభాస్ తన కెరీర్లోని తొలిసారి రొమాంటిక్ హర్రర్ జోనర్లో నటిస్తుండడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం ఇప్పటికే విడుదలయ్యేది. కానీ షూటింగ్ ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వాయిదా పడుతూ డార్లింగ్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇటీవల మారుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు ఇండియాలో రాలేదని తెలిపాడు. అయితే స్టోరీ నేరేషన్లో మారుతి కన్ఫ్యూజ్ అవుతుండడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. హర్రర్ మూవీ కావడంతో ఇందులో విఎఫ్ఎక్స్కి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిన షూటింగ్కి సంబంధించి చాలా సీన్లపై మారుతి కన్ఫ్యూజన్లో ఉన్నాడట. అవి ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమేనన్న ఆందోళనలో చాలా వాటిని రీషూట్ చేస్తున్నాడట. దీంతో ఈ సినిమా ఇంకా ఓ కొలిక్కి రాలేనట్లుగా తెలుస్తుంది.